ఎనిమల్ ఫ్యాట్ ఎస్ అది ఎక్స్ట్రీమ్. పవిత్రత దెబ్బతీసే విధంగా కెమికల్ గీతో తయారు చేసి ఇస్తారా దేవుడికి? మాట్లాడరా దాని గురించి? ఓకే, నువ్వు సిబిఐ చెప్పింది అంటున్నారు కదా, సిబిఐ చెప్పింది కదా కెమికల్స్ మిక్స్ అయినాయని, కల్తీ అని చెప్పారు కదా, పామాయిల్ అని చెప్పారు కదా, నెయ్యి లేదని చెప్పారు కదా, ఎందుకు మాట్లాడు? నేనేమంటానంటే ఎనిమల్ ఫ్యాట్ ఎస్, ఎనిమల్ ఫ్యాట్ అదొక ఎక్స్ట్రీమ్ అని అంటున్నారే కానీ కలిసిందా లేదని మాత్రం చంద్రబాబు నాయుడు గారు చెప్పట్లేదు. మళ్ళీ మిగతావన్నీ కెమికల్ అంటారు, అదంటారు, ఇదంటారు, ఏవేవో తడబడుతున్నారు. ఎస్ వెంకటరెడ్డి గారు, ఏంటి తడబాటు? ఏంటి తడబాటు అంటే క్వశ్చన్. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. దీని గురించి చెప్పే ముందు ఒక మాట. భూమి మీద చాలామంది తాను సంపాదించుకున్నటువంటి కీర్తితో చాలా ప్రసిద్ధి పొందుతూ ఉంటారు, ప్రముఖ వ్యక్తుల్లాగా. కొంతమంది తాను మూడగట్టుకున్నటువంటి అపకీర్తితో కూడా బాగా పాపులర్ అవుతారు. వాళ్ళల్లో ప్రసిద్ధుడు గోబెల్స్. తాను ఒక అబద్ధాన్ని పదే పదే ఏదైతే నిజం చేయాలనేటటువంటి ప్రయత్నంలో అతను ఎంత అపకీర్తి మూట కట్టుకున్నాడు అనేది మనకు తెలుసు. అదే గోబెల్స్ ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు తన మించి సిద్ధహస్తుడయ్యాడు అనేది వాస్తవం. ఎందుకంటే మీరు చూస్తే నిజంగా గోబెల్స్ అనేవాడు ఈరోజు బతుకుంటుంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చి మరి గోబెల్స్ లైఫ్ టైం వరల్డ్ వైడ్ అవార్డు అని చెప్పి, ఇంకా లైఫ్ టైం అవార్డుకి ఎవరికి ఉండదు, లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుకి ఎవరికి ఇవ్వడానికి లేదు భవిష్యత్తులో కూడా. అలాంటి ఒక అవార్డు ఇచ్చి సన్మానం చేసి వెళ్ళేవాడు. మరి నాకంటే దారుణంగా ఉన్నావు నువ్వు. నేనే మామూలుగా ఆ రోజుల్లో ఎంతకంటే దుర్మార్గంగా నాకంటే దుర్మార్గుడు ఉండేవాడు అని అనుకోలేదు. నేనే అలా ప్రచారం చేసేవాడిని, నన్ను మించి నువ్వు ఇంకా దుష్ప్రచారం చేస్తా ఉన్నావు అని చెప్పి అవార్డు ఇచ్చి వెళ్ళేవాడు. సో ఎందుకు ఆ మాట చెప్తున్నామంటే, ఎక్కడైనా మన సహజంగా మనిషికో మాట గొడ్డుకో దెబ్బనో సామెత ఉంటుంది. మరి వీళ్ళకి ఏ రకంగా చెప్పినా ఎందుకు అర్థం కాదో తెలియదు. పదే 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 పదే, ఎందుకంటే వీళ్ళు చేసింది మహాపాపం, వీళ్ళు చేసింది మహాకుట్ర. ఇప్పుడు ఉందా లేదా చెప్పండి. మహాపాపం మహాకుట్ర చేస్తే 16 నెలల తర్వాత కేంద్ర ప్రభుత్వంలో సిబిఐకి సంబంధించి ఒక సిట్ ఆధ్వర్యంలో దీంట్లో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మొన్నటిదాకా ఏమన్నారు, జంతువుల కొవ్వు కలవలేదని ఇస్తే పెద్ద బ్యానర్ పెట్టారు చూడండి, మహాపాపం నిజం, అది నెయ్యే కాదు అని పెట్టారు కదా. పెట్టిన తర్వాత అసలు ఇది పనిచేయట్లేదని ఒకరోజు, ఏది ఈ సిబిఐ సిట్ అనేది అసలు వేస్ట్ అని ఒక రోజు, అందుకని నేను ఏకసభ్య కమిషన్ వేస్తాను ఇంకో రోజు, లేదు దాంట్లో జంతువులు కొవ్వు కలిసిందని ఇంకో రోజు, లేదు అది అసలు నెయ్యే కాదు రసాయనాలను ఇంకో రోజు, ఇలా రోజుకు ఒక కట్టుగా తల్లుతూ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారితో పాటు మంది మాగ్బలా వేసుకొని మొత్తాన్ని వచ్చాడు. ఇవాళ చూసిన తర్వాత వాళ్ళలో ఎందుకు అవసరం అంటే, చంద్రబాబు నాయుడు గారు మామూలుగా అయితే క్రెడిట్ కొట్టేయడానికి చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కొడుకు కానీ ఇద్దరులో ఒకళ్ళు ఇస్తారు, ఎవరో ఒకళ్ళు, అన్ని నేనే కనిపెట్టా అసలు మొత్తం ఇది మాదే అని చెప్పి. ఇప్పుడేంది, ఇది మొత్తం చేత్కరించుకుంటున్నారు కదా. ఈ చేత్కరింపులు మిగిలిన వాళ్ళకి కూడా కావాలి కదా. చంద్రబాబు నాయుడు గారు తప్పు చేశారనేది క్లియర్. దాన్ని సమర్థించడానికి వాళ్ళ మంది మాగ్బలాన్ని వేసుకొని రావాలనేది ఆయనకి ఎప్పటి నుంచో ఉన్నది. దానికి అందుకని ఈరోజు ఎవరు వచ్చారు, తెలుగుదేశం అధ్యక్షుడు, జనసేన అధ్యక్షుడు, ఏపీ బీజేపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఏదైతే సకల శాఖల విధ్వంస మంత్రి నారా లోకేష్, మరి కొంతమంది మంత్రులు, మొత్తం 9 మంది వచ్చారు. 9 మంది ఎమర్జెన్సీ కాలంలో కూడా వచ్చి ప్రెస్ మీట్ పెట్టుండ్రట. ఎమర్జెన్సీలో కూడా కేబినెట్ లో ఉన్న 25 మంది మంత్రులు 9 మంది వచ్చేట్టు ప్రెస్ మీట్ పెట్టుండ్రు. వీళ్ళ మంత్రులు అన్ని పార్టీల అధ్యక్షుల్ని పిలిచి మొత్తం పెట్టేసి ఇక్కడ ఇది జరిగిందని ఒకళ్ళు, ఇక్కడి నుంచి మళ్ళీ అక్కడికో వెళ్ళిపోయారు. ఏది, దీన్ని క్వశ్చన్లు అడుగుతారేమో ఎక్కువసేపు సాగదీలేం కాబట్టి అని రాజశేఖర రెడ్డి గారిని తిట్టడం, లేదంటే ఏదైతే వివేకానంద రెడ్డి గారు హత్య కేసు, ఈడకి వెళ్ళిపోయి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర దీంట్లో కూడా. ఏది, రాజశేఖర రెడ్డి గారంట ఏదైతే 2 కొండలు అని చెప్పి జీవన్ తీసుకొని వచ్చాడని చెప్పి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర. అసలు 7 కొండలు అనేది ఉంది, ఇది 2 కొండలు కాదు 7 కొండలు అని చెప్పి జీవన్ తీసుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి గారు. కానీ వీళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారం చూడండి, వీళ్ళు రాజశేఖర రెడ్డి గారి మీద ప్రతిరోజు నిరంతరం బురదల్లే కార్యక్రమం. అసలు తిరుమల అనేది కేవలం 27.5 చదరపు కిలోమీటర్లు మాత్రమే ఉందని చెప్పి ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో కూడా అదే ఉందని చెప్పారు. చల్లా కొండయ్య అనేటటువంటి ఒక కమిటీని వేసినప్పుడు తిరుమల అనేది కేవలం 27.5 చదరపు కిలోమీటర్ల మాత్రంలోనే ఉంది, అవి కేవలం 2 కోట్ల పరిధిలో మాత్రమే ఉందని అప్పుడు కూడా ఇస్తే, దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత
జయచంద్ర నాయుడు అనేటటువంటి చంద్రబాబు నాయుడు గారి మనిషితో ఇక్కడ ఎలక్షన్స్ పెట్టాలి. ఎందుకంటే నవంబర్ 4, 1965లో జీవో నెంబర్ 1784ని, డిసెంబర్ 2, 1975లో జీవో నెంబర్ 1605ని కోట్ చేస్తూ ఇవి 2 కొండల్లోనే ఉన్నాయి. సో ఇక్కడ ఎలక్షన్స్ పెట్టొచ్చు, తిరుమలలో ఎలక్షన్ పెట్టాలని వెళ్తే రాజశేఖర రెడ్డి గారు లేదు, తిరుమలలో ఎటువంటి రాజకీయ కార్యక్రమాలు చేయకూడదని చెప్పి సెప్టెంబర్ 26, 2025లోనే ఒక జీవో నెంబర్ 338, అలానే 746 జీవో నెంబర్ 26/2007 ఒకసారి జీవో కాపీ కూడా చూపించాలంటే జిఓఎంఎస్ నెంబర్ 746 26/2007 ఇవి 7 కొండలు, శేషాద్రి కొండ, గరుడాద్రి కొండ, నారాయణాద్రి కొండ, అంజనాద్రి కొండ, వృషభాద్రి కొండ, నీలాద్రి కొండ, వెంకటాద్రి కొండ. తిరుమల అంటే 27.5 చదరపు కిలోమీటర్లు కాదు, మొత్తం 332 చదరపు కిలోమీటర్లు అని చెప్పి జీవోని ఇచ్చింది రాజశేఖర రెడ్డి గారు, జీవో నెంబర్ 746. అది తెలుసు కూడా చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గంగా ఈరోజు మాట్లాడటం. ఇది ఒక అంశం. రెండో అంశం వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాట్లాడినటువంటి మాటల్లో తిరుమల లడ్డులో సంబంధించి ఏదైతే తక్కువ రేటుకి ఆ రోజు నెయ్యిని కొన్నారని చెప్పి మాట్లాడాడు. మరి 275 రూపాయలకే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కొన్నారు కదా, మరి ఆ రోజు కూడా మార్కెట్ ధర 1100 నుంచి 1200 రూపాయలు ఉంది కదా, మరి అంటే ఆ రోజు కూడా మీరు కల్తీ కలిసినట్టు భావించాలా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 400 రూపాయలకో 370 రూపాయలకో కొంటే 389కి 467కి 424 కొంటే, మరి మీరున్నప్పుడు 276కి 306 రూపాయలకు కొన్నారు కదా, మరి అంటే ఏంటి? మరి మీ హయాంలో కూడా మరి కల్తీ కలిపారనా? ఒక్కటి అసలు ఇది కలవటానికే అవకాశం ఉండదు. ఎందుకంటే ఈశ్వర్ గారు దీంట్లో 3 రకాల టెస్టులు చేస్తారు, 2 గంటల పాటు ఉంటుంది. మాయిశ్చర్ కంటెంట్ టెస్ట్, వెజిటేబుల్ ఆయిల్ టెస్ట్, ఫారెన్ యానిమల్ టెస్ట్, ఇన్ని టెస్టులు చేస్తారు. అసలు ఎక్కడ కల్తీ కలవటానికి అవకాశం లేదని చెప్తా ఉంటే మళ్ళీ ఈరోజు కుట్ర నెంబర్ 2.0 ఇప్పుడు ఒక ఏకసభ్య కమిషన్ వేస్తారంట. ఏం చేస్తారు? పంది కొవ్వు 30% ఉంది, జంతువులకు అదేంటి గొడ్డు కొవ్వు 40% ఉంది, బాత్రూంలో ఆయిల్ ఒక 20% ఉంది, వీళ్ళ మెదడులో ఉన్న కొవ్వు ఇంకో 20% ఉంది. ఇట్టేమన్నా రిపోర్ట్ ఇస్తారేమో. ఎందుకంటే మీ ఉద్దేశం మరి అందుకనే కదా ఇప్పుడు ఎందుకు వేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారిని, ఈ కూటమి నాయకుల్ని రోడ్డు మీదకి వస్తే ఇదే తిరుమల లడ్డు గురించి వెళ్ళి పబ్లిక్ లో మాట్లాడమనండి, పబ్లిక్ లోకి వెళ్ళి మీటింగ్ పెట్టి మాట్లాడమండి. ఈ రోజు 4 గోడల మధ్య కాదు, పందుకోగలిసిందని చెప్పి వెళ్ళి పబ్లిక్ లో మాట్లాడమండి. ఎలా ఉందో రియాక్షన్? అంతెందుకు అయితే నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడమండి, RSS దగ్గరికి వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టమనండి. వాళ్ళు చెబుతారు అప్పుడు ఏంటో. ఇక్కడికి వచ్చి కాదు ప్రెస్ మీట్ సార్, వీళ్ళకి క్లియర్ గా తెలుసు, వీళ్ళు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకున్నారు. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సిబిఐ రిపోర్ట్ లో ఏదో హార్పిక్ ఉంది, యాసిడ్ ఉంది అని రాశారంట, వాస్తవేనా సార్? ఇప్పుడు మన సాక్షి టీవీ ఉంది, అవును, ఇక్కడ కూడా ఉంటుంది హార్పిక్ యాసిడ్, ప్రతి ఇంట్లో ఉంటుంది. అవును, చంద్రబాబు నాయుడు హెరిటేజ్ లో ఉండదా? వాళ్ళ ఇంట్లో ఉండదా? క్యాంప్ ఆఫీస్ లో ఉండదా? ఉంటే ఇంకా దాంట్లో రోజు వాళ్ళ అన్నాల్లో కలుపుకుంటున్నారు. లేదంటే ఉందని రాశారా? వాళ్ళు హార్పిక్ తో యాసిడ్ తో లడ్డూలు నెయ్యి తయారు చేసి ఆ నెయ్యిని పంపించారని రాశారు. ఎవరైతే అక్కడ టీవీలో కూర్చొని వాగుతున్నారో ఆ 2 టీవీల్లో ఆ యాంకర్ ఇంట్లో కూడా ఉంటది. అందుకని వాళ్ళ ఇంట్లో వంటగదిలో పోసుకోరు కదా, దోశల్లోనో ఇడ్లీలోనో లేదంటే టీలోనో కాఫీలోనో పోసుకొని తాగరు కదా. సేమ్ ఇది కూడా అంతే, ఇంట్లో ఉంటుంది, ప్రతి ఇంట్లో ఉంటే దాన్ని కలుపుకున్నట్లు లెక్కన. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అనేది వీళ్ళు అవుతుంది ఏంటి? అసలు ఈ శాంపిల్ ఎప్పుడు తీసుకున్నారు? ఒకవేళ కలిసిందని మీరు అంటున్నారు కదా, అంటే ఈ శాంపిల్ ఎప్పుడు తీసుకున్నారు? ఏఆర్ డైరీకి సంబంధించి జూలై 6, జూలై 12, 2024 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. దీంట్లోనే కదా మరి కల్తీ కలిస్తే మీ హయాంలో కలిసినట్టే కదా. కల్తీ అని తెలిసినాక రిజెక్ట్ చేసి పంపిస్తారు. మళ్ళీ మీరు బ్యాగ్ తీసుకొని వచ్చారంటే దానికి అర్థం ఏంటి? దానికి కావాలని కుట్ర పడింది మీరనే కదా. మరి ఈవో శ్యామలరావుని ఏరికోరి తెచ్చుకున్నా అన్నారు కదా, వేరే శ్యామలరావు ఎందుకు తీశారు? ఎందుకు తీశారు? శ్యామలరావుని ప్రక్షాళన చేయడానికి తీసుకొచ్చా అన్నారు కదా, ఎందుకు మళ్ళీ ప్రక్షాళన అయిపోయింది అప్పుడే? ఎందుకు తీశారు? దానికి సమాధానం చెప్పాలి కదా. ఒకటే క్లియర్, వీళ్ళ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెప్పించుకున్నారు, వీళ్ళనే తన్నేటట్టున్నారు బయటకు వెళ్తే. ఇంటెలిజెన్స్ ఈ లడ్డు దాని మీద ప్రజల్లో ఈ లడ్డుకు సంబంధించి మొన్న ఏదైతే సిబిఐ ఛార్జ్ షీట్ తర్వాత, అందుకని వాళ్ళు 6 రోజులు తేలిగుట్టిన దొంగలాగా బయటకు రాలా. తేలుగుట్టిన దొంగలాగా కాదు, కొవ్వు పట్టిన దొంగలాగా బయటకు రాలా. కొవ్వు కుట్టిన అందావా పట్టిన అందావా ఎట్టైనా పర్లేదు కదా. సో బయటకు రాలా. ఎందుకు? 6 రోజులు మొత్తం రిపోర్ట్ తెప్పించుకున్నారు. సో పూర్తిగా డ్యామేజ్ అయ్యారు. ఉన్నది కాదు కదా, అసలు ప్రజల్లోకి వెళ్తే చేత్కరించుకుంటున్నారు. తెలుగుదేశం కార్యకర్తలు కూడా చేత్కరించుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోజు జంతువుల కొవ్వు, దున్నపోతు కొవ్వుని ఏ మనిషి మానవ సమాజంలో పుట్టినాడెవడు 310 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు మాట్లాడలా. మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి మాట్లాడాడు. సో అందుకని ఏం చేశారు? ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ కోసం
వచ్చి లేదు లేదు అది కలవాలా ఇది కలిసింది ఇది అది కలిసింది. మొన్నేమో పందికొవ్వు, తర్వాత ఏమో కెమికల్, ఇప్పుడేం పామాయిల్ అంట. రేపొద్దున మంచినీళ్ళు కలిసినాయా లేదా చెప్పండి? హెరిటేజ్ బటర్ మిల్క్ కలిసిందా? ఏం మాట్లాడుతున్నారు? కనీసం సిగ్గన్నా ఉంది వాళ్ళకి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మీకు ఎందుకు ఈ పదవులు? మీకు నిజంగా దేవుడి మీద భక్తి ఉంటే తక్షణం రాజీనామా చేయండి. మీరు నిజంగా హిందూ మత విశ్వాసులు అయితే మేము తప్పు చేశామని చెప్పి దేవుడి దగ్గరికి క్షమాపణ చేసి రాజీనామా చేయండి. అప్పుడైనా మీకు దేవుడు బుద్ధి చెప్తాడు.